నకిలీ లిక్కర్తో నకిలీ మధ్యాంధ్రప్రదేశ్గా ఏపీ మారిపోయిందని మడకశిర వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఈరా లక్కప్ప ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కల్తీ మద్యం అరికట్టాలి, కల్తీ మద్యం సీఎం డౌన్ టౌన్ నారావారి సారా అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. పబ్లిక్ ప్లేస్లలో ఏర్పాటు చేసిన వైన్ షాపులు, బార్ల లైసెన్సులను రద్దు చేయాలని, ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఎక్సైజ్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేసి డిమాండ్ చేశారు. మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని టీడీపీ వాళ్లు అమ్ముతున్నారని అన్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని విమర్శించారు. కల్తీ మద్యం పైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం చేరవేస్తుంది. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరు వాడ పల్లె పల్లెలో కూడా డప్పు వాయించినట్లుగా సంక్షేమ పథకాలు రెట్టింపు ఇస్తాము అన్నటువంటి మాట వాస్తవం. కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రతి ఇంటిలో కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు మద్యాన్ని. ఎక్కువగా కల్తీ మద్యం అనేది ఈరోజు తయారవుతుంది. కల్తీ మద్యాన్ని ప్రేక్షక పాత్ర వస్తున్నటువంటి వారు ఈ రాష్ట్రంలో ఎవరప్ప అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యాక్టరీ నుంచి లక్షలాది బాటిళ్లను ఈరోజు కల్తీ మద్యంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఎంతోమంది ఈ కల్తీ మద్యాన్ని తాగి ప్రాణాలు బలైపోతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, ఎంతటికైనా సరే ప్రాణాలను అర్పిస్తాం